ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. కీర్తనలు 131వ కీర్తన 3వ చరణం. ఇది మొదలుకొని మనము దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయనను ఆధారముగా మనము చేసుకోవాలి. ప్రతి క్షణము ప్రతి పరిస్థితులలో మన దేవుని మీద మనము ఆధారపడినట్లయితే ఆయన మనలను చేయి విడిచిపెట్టేవారు కాదు. ఏ పరిస్థితుల్లో ఏ కష్టములో మీరున్నారో ప్రతి పరిస్థితులలో ప్రతి కష్టములో మనుషుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ మనం అడుగులు ముందుకు కొనసాగించుకున్నట్లయితే దేవుడు మనలను తప్పకుండా ఆశీర్వదిస్తారు. మనుషులను నమ్ముకోవడం వల్ల, మనుషులపై ఆధారపడటం వల్ల ఎన్నోసార్లు నష్టపోతూ ఉన్నాం. ఎన్నోసార్లు వేదనకు మనము గురవుతున్నాం. ఘనమైన స్థితిలో ఉంచే దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకుని దేవుని ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకములో మా ఆశ మీ మీదనే ఉండాలి ప్రభువా. ఏ మనిషిని మేము నమ్ముకోవడం కాదు, ఏ మనిషి మీద మేము ఆశ పెట్టుకోవడం కాదయ్యా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పారయ్యా. మిమ్మలను ఆశ్రయించడానికి దేవా మీపైన మేము ఆధారపడుటకు సహాయము చేయండి. ఈ దినమంతా కూడా మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి వారికి నీ కృపాక్షేమములో మీరు తోడుగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడిపించి ప్రతి వారి కష్టార్జితములను దీవించండి. వారు చేస్తున్న పనిపాటులన్నిటిలో నీ కృపను సహాయమును ప్రతి వారికి మెండుగా మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.